హాయ్ ఫ్రెండ్స్, శ్రీ వెంకటేశ్వర స్వామి 5వ శనివార వ్రతం పూజ కూడా చాలా బాగా చేసుకున్నానండి. ఆ రోజు స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి పప్పొంగల్ చేసుకున్నాను. పప్పొంగల్కి తాలింపు పెట్టుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవంతా చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న గెంటి వరకు నెయ్యిని పోసుకొని ఈ నెయ్యి కాస్త కాగాక కొన్ని జీడిపప్పులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాల పాటు ఇవంతా దోరగా వేగే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపునంతా ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పొంగల్లోకి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న గెంటి నిండుగా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేయటం వల్ల పప్పొంగలి టేస్ట్ చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు పొంగల్నంతా నెమ్మదిగా గెంటితో కలిపేసుకున్నామంటే గుమ్మగుమ్మలాడుతూ నోటిలో వెన్నలా కరిగిపోయే పప్పొంగలి ప్రసాదం రెడీ అయిపోతుంది. అలాగే మనం దేవుళ్ళకి నైవేద్యంగా పెట్టడానికి ఏ ప్రసాదం చేసినా కూడా చాలా అద్భుతంగా కుదురుతుంది కదండి. అవునో కాదో కామెంట్ రూపంలో తెలియచేయండి. పూజ చేసుకోవటానికి దేవుళ్ళ పటాలన్నిటికీ పూలతో ఇలా అలంకరించుకున్న తర్వాత 7 పిండి దీపాలను తమలపాకుపై పెట్టి 7 ఒత్తులను ఒకటిగా చేసి అందులో ఆవు నెయ్యి నువ్వుల నూనె వేసి దీపారాజన చేసిన తర్వాత తాంబూలాన్ని చలివిడిని నైవేద్యంగా పెట్టుకొని అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పొంగల్ని కూడా నైవేద్యంగా పెట్టుకొని పానకం వడపప్పుని నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత ముందుగా గణపతికి పూజ చేసుకున్నాను. శుక్లాంబరధరం అని చదువుతూ అక్షతలతో పూలతో పూజ చేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకున్నాను. తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర శతనామావల్ని చదువుకుంటూ అక్షతలతో తులసి ఆకులతో పూజ చాలా బాగా చేసుకున్నాను. స్వామివారి పూజ పూర్తయిన తర్వాత టెంకాయ కొట్టి నైవేద్యంగా పెట్టుకున్నాను. తరువాత పద్మావతి అష్టోత్తర శతనామావల్ని చదువుకుంటూ తులసి ఆకులు అక్షతలతో పూలతో పూజ చాలా బాగా చేసుకున్నాను. అలాగే కనకదార స్తోత్రం కూడా చదువుకున్నాను. గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారికి అమ్మవారికి పూజ చాలా బాగా చేసుకున్నానండి. చాలా సంతోషంగా అనిపించింది. 5వ శనివార వ్రతం పూజ పూర్తయిందండి. ఇంకా మా చిన్నోడు ఈ పిండి దీపాలు దీపారాజన చేస్తున్నారు కదా, ఆ దీపాలు వచ్చేసి గోవిందనామాలు ఆకారంలో ఉన్నాయి అని చెప్పాడనమాట. చాలా సంతోషం అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.